నేనేమో సరిహద్దుల్లో పని చేస్తున్నాను. నా భూమినేమో మా ప్రాంతంలో తెలుగుదేశం నాయకుడు కబ్జా చేస్తున్నాడంటూ ఒక సైనికుడు సరిహద్దుల నుంచి పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పరిధిలోని తన 2.38 ఎకరాల భూమి మీద టీడీపీ మండల నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జవాన్ భాష్యం మహేష్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. దేశానికి సేవలు అందిస్తున్నానని తన ఆస్తినే కాజేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు భాష్యం మహేష్, మాది మహానంది మండలం తమ్మడపల్లి గ్రామం. నేను సైనికుడిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నా. నాకు తమ్మడపల్లిలో 2.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కంచెర్ల శివ ఆయన అనుచరులు కలిసి నా భూమిని ఆక్రమించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కి నేను విన్నవించేది ఒక్కటే, దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న సైనికుడిని ఆవేదన అర్థం చేసుకుని మీరు నా సమస్యని పరిష్కరించండి, నా ఆస్తిని ఆక్రమించుకోకుండా కాపాడండి, జై హింద్ అంటూ జవాన్ మహేష్ సెల్ఫీ వీడియోలో చెప్పినటువంటి అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇట్లాంటి వాటికి ఇదివరకు అయితే కనుక జగన్ టైంలో అయి ఉంటే చంద్రబాబు గారు స్వయంగా ఇదిగో ఈ సైకో పాలన అంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చేసేవాళ్ళు, దాని మీద యాక్షన్ అవసరమైతే అక్కడికి వెళ్ళి పరామర్శ ఇదంతా ఉండేది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి ఏమి ఉండకపోగా ప్రస్తుతం అయితే ఇట్లాంటి వాటిట్లో బాధితుడైపోతున్నారు వాళ్ళు. ఒకసారి ఆయన మాట్లాడింది. నా పేరు భాష్యం మహేష్, మాది తమడపల్లె గ్రామం, మహానంది మండలం, నంద్యాల జిల్లా. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమడపల్లె గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్లు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచెర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వైర్లు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి, దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తి మరి వీళ్ళు ఎంతవరకు స్పందిస్తారు దీంట్లోనే చూడాల్సి ఉంది.